హాయ్ ఫ్రెండ్స్, ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన అధికారులకు కవెటెడ్ పోస్టింగ్స్ ఇవ్వటం అనేది అనైతికం. అది ఆమోదయోగ్యం కాదు. చట్టం ఒప్పుకున్న అది అనైతికం. అలాగే ఈ హైకోర్టు సుప్రీంకోర్టుల జడ్జెస్ కూడా ఒక జటిలమైన కేసు తీర్పు చెప్పిన తర్వాత రిటర్ అయితే వాళ్ళకు కూడా గవర్నరు లేకపోతే రాజ్యసభ మెంబరు ఇవ్వటం అనేది కూడా ఈ అనైతికంలో ఒక భాగమే. సో మోడీ గారు, బీజేపీ ఇవి ధారాళంగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ నిజాయితీ గురించి మనకు నిర్మా సబ్బు గురించి చెప్తారు. బట్ వాళ్ళు చేసేది ఇవి తప్పకుండా ఇవి చట్టవిరుద్ధము అని మనం చట్టాలు ఒకవేళ అనుమతించినా కూడా మారల్గా అది ఆమోదయోగ్యమైన పనులు కాదు. సో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషనర్కు అతనికి చీఫ్ సెక్రటరీగా అతనికి మళ్ళా ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. అది వెంటనే సో దాన్ని ఏ రకంగా ప్రజలు ఆమోదిస్తారు? సో దాన్ని ఏ రకంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి? సో దాన్ని మీకు అతను హెల్ప్ చేశాడు కాబట్టి దానికి మీరు అతనికి ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. సో ఇదివరకు కేసీఆర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రజత్ కుమార్ ఆయన విషయంలో కూడా ఇలాగే జరిగినట్టుగా అప్పుడు చెప్పుకుంటారు. అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేసి అతనికి బాగా లబ్ధి చేకూర్చారు. సో దీన్ని ఈ రాజకీయ నాయకులు చట్టబద్ధము చట్ట విరుద్ధము అన్న విషయం పక్కన పెట్టి మారల్ కోడ్ కింద దీన్ని ఇది చేయకుండా ఉండటం, కనీసము యూ గివ్ టైం ఆఫ్ 6 months అన్న, కనీసం ఒక సంవత్సరం కాకుండా ఒక 6 నెలల వరకన్నా వాళ్ళకు ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వకూడదు అనేది ప్రజాభిప్రాయం. థ్యాంక్ యూ.